మద్యం విక్రయం 4 గంటలే, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకే స్థానిక మండల వాసులే టెండర్లు వేయాలి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటూ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులు నిర్వహించాలంటే తన నయా రూల్స్ పాటించాల్సిందేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాపారులకు స్పష్టం చేశారు. అంటూ నిజంగా ఇట్లుండాలి నాయకుడు. ఇట్లా ఏదన్నా ప్రజలకి అక్కడికొచ్చేది, ప్రజలకు ఉపయోగపడేది, ప్రజా ఆరోగ్యం కోసానికి మాట్లాడేటువంటి నాయకుడే గొప్పోడు. ఎందుకంటే ప్రజలకు ఎట్లా రాయిపియాలి, ఎట్లా ఊగిపియాలి, ఎట్లా దోసుకోవాలి, ఎట్లా ఆక్రమణలు చేపట్టాలి, తద్వారా ఎట్లా ముల్లెలు మూటలు కట్టుకోవాలని చెప్పి ఎదురు చూసేటువంటి నాయకుల కంటే ఇట్లా ప్రజల కోసం ఆలోచించేటువంటి నాయకుడు నిజంగా బ్రహ్మాండంగా. బెల్ట్ షాపులు నా నియోజకవర్గంలో కనపడకూడదని చెప్పి ఏ రోజైతే ఆయన గెలిచిండో ఆ రోజే చెప్పిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా బెల్ట్ షాపులే లేవాడు. బెల్ట్ షాపులను తీసి పడేసారు. అవి ఉంటే కూడా వాటిపైన కేసులు పెట్టిస్తా ఉన్నాడు. నేనేమంటా ఉన్నా అంటే బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా ఏ టైం అంటే ఆ టైంలో దొరికేటువంటి మందు దొరకకూడదు. అది రాను రాను కొంత తగ్గించుకుంటూ పోవడం మంచిది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటిది అనేది ఆయన చెప్పిండు. ఒకసారి కావాలంటే ఇగో నిన్న తను మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. తను ఏమన్నాడో చూడండి ఒకసారి, తన ఉద్దేశం గమనించండి ఒకసారి. ఇగో తను అన్నటువంటి మాట చూడండి. వేసే వాళ్ళకు కొన్ని కండిషన్స్ పెట్టిన మునుగోడు లేస్టోళ్లకు. మునుగోడులో గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం బెల్ షాపులు బంద్ చేయించినాం కదా. తెలంగాణలో ఎక్కడ బంద్ చేయలేదు, మునుగోడులో మాత్రం బంద్ చేయించినాం. ఎక్కడైతే ఏ విలేజ్ అయితే బెల్ షాపులు బంద్ చేస్తారో ఆ ఊరికి 10 లక్షలు, 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు నేను కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి కూడా ఇచ్చినాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో 10 నుంచి 20 బెల్ షాపులు ఉంటే ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు చాలా మంది, ఎంతో మంది నిరుపేదలు డ్రింక్ అడిగే ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తున్నారు. కాబట్టి బెల్ షాపులు బంద్ చేయించినాం. ఇప్పుడు కొత్తగా వైన్ టెండర్, ఇప్పుడు టెండర్లు పిలిచారు కాబట్టి టెండర్లు వేసే వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, నేను మీరు టెండర్లు వేయదలుచుకుంటే వైన్ షాప్ ఉంటుంది, అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేమని చెప్పినాం. నాకు ప్రభుత్వం ఏం మీకు పర్మిషన్ ఇచ్చిందో ఉంటే రూల్ ఉండొచ్చు కానీ మేము మాత్రం నడవలేము. ఎందుకంటే ఎంతో మంది డే టైం దాగి మళ్ళీ మోటార్ సైకిల్ మీద పోతున్నారు, హెల్మెట్ పెట్టుకోరు, కింద పడుతున్నారు, చనిపోతారు ఎంతోమంది యూత్ కూడా. అదొకటి. మళ్ళీ ఇంకోటి పర్మిట్ రూమ్ లో మా సెంటర్లు ఉంటున్నాయి. ఒక్కసారి చూడండి. మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్లు వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, నేను మీరు టెండర్లు వేయదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపటి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లకు అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. ఇప్పుడు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను తప్పకుండా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆలోచన అంటే, ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేటువంటిది ఏది కూడా నేను సహించా అని చెప్పి ఇలా అక్కడ బెల్ట్ షాపులు బంద్ చేయడంతో పాటు ఇలా అట్లాంటి నిర్ణయం తీసుకొని, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటో తెలుసా? సాయంత్రం జస్ట్ 4 నుంచి 8 o'clock వరకు మాత్రమే అక్కడ అందుబాటులో ఉండేటట్టుగా చేసిండు. ఇగో చూడండి ఒక్కసారి. అక్కడ అట్లయితేనే మీరు టెండర్లు ఏం చెప్తా ఉన్నాడు, లేకపోతే అవసరం లేదంటా ఉన్నాడు. ఇగో నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులు నిర్వహించాలంటే తన నయా రూల్స్ పాటించాల్సిందేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాపారులకు స్పష్టం చేశారు. అయితే ఆదివారం నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో స్థానిక నేతలతో భేటీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మద్యం దుకాణ టెండర్లపై చర్చించిన ఎమ్మెల్యే వైన్ షాప్ నిర్వాహకులు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని స్పష్టం చేశారు. ఆయా మండలాల్లోని స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలాలకు చెందిన వారు వేయరాదని సూచించారు. వైన్ షాపులు ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలని, పర్మిట్ రూమ్స్ ఉండవద్దన్నారు. ఆయన ఉద్దేశం ఏంటిదంటే, ఆ పర్మిట్ రూమ్స్లో కూడా పొద్దుగల 10 గంటలకు తీస్తే రాత్రి 10 గంటల దాకా నడుస్తున్నటువంటి ఆ వైన్ షాప్ పక్కన ఉన్నటువంటి పర్మిట్ రూమ్లా తాగి ఏడిపోతాడైనా, ఇంటికైతే పోవాలి కదా.
సో తాగిన తర్వాత ఆన్నే పడిపోయేటోళ్ళు ఉంటారు, రోడ్ల మీద పడేటోళ్ళు ఉంటారు, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారు, అనారోగ్యం పాలైపోతారు. నిజంగా చెప్తా ఉన్నా కదా, ఆ కుటుంబాలకి తీరని వ్యధ, అది తీరని వ్యధ. సో అది గుర్తించి కొన్ని కుటుంబాలకు చేసినటువంటి సాయాన్ని ఆయన గుర్తు చేసుకొని, ఎందుకంటే భర్త చనిపోతే ఆ భార్య, ఆ పిల్లలు, ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్థిక సాయాన్ని యాడ్ చేసుకొని తన మాట మాట్లాడండి. ఎట్టి పరిస్థితులలో టెండర్లు వేయాలంటే ఆ మండలమోడే అయి ఉండాలి, పక్క మండలం వాళ్ళు కూడా వేయడానికి లేదు. ఒకవేళ వీళ్ళు పెట్టిన టెండర్లు వచ్చినా కూడా వాళ్ళకి ఆ వైన్ షాపు ఖచ్చితంగా సాయంత్రం 4 నుంచి 8 వరకు మాత్రమే అమ్మకాలు ఉండాలి. 8 తర్వాత ఉండొద్దు, 4కి ముందు ఉండొద్దు అని చెప్పి జస్ట్ 4 అవర్స్ మాత్రమే సేల్ చేయాలి. అట్లయితేనే టెండర్లు వేయండి అని చెప్తా ఉన్నాడు. దాంతోపాటు పర్మిట్ రూమ్ ఉండొద్దు. పైగా అక్కడ ఎక్కడ పడితే అక్కడ చౌరాస్తాల మీద పూర్తిగా అంటే జనావాసాల మధ్యలో ఉండడం కూడా కరెక్ట్ కాదని చెప్పారు. గతంలో కూడా అన్నారు హైవేలలో ఉండొద్దు అన్నారు, రోడ్ల పండు ఉండొద్దు అన్నారు, జనావాసాలలో ఉండొద్దు అన్నారు, ఎక్కడో బయట పెట్టాలన్నారు. కానీ అక్కడక్కడ మాత్రమే పెట్టి చాలా చోట్ల మళ్ళీ ఎందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మళ్ళీ తీసుకొచ్చి నడువులనే పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కావాలంటే మీరు చాలా గ్రామాలు కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో అదే ఉద్దేశంతో ఆయన ఈ మాట చెప్పి ప్రజల ఆరోగ్యమే ముఖ్యం తప్ప ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేటువంటి ఏదాన్ని నేను కూడా సహించా అని చెప్పి ఆయన అన్నటువంటి మాట నిజంగా బ్రహ్మాండం. ఇట్లాంటి ఎమ్మెల్యే ప్రతి చోట ఉన్నాడు అనుకో టెన్షన్ లేదు. ఇట్లాంటి ఎమ్మెల్యే లేదా అసలు ముఖ్యమంత్రి ఇట్లాంటి డిసిషన్ తీసుకుంటే లొలేపోతుంది. నిజంగా మన ముఖ్యమంత్రి నన్ను కోసుక తిన్నా సరే అనే బదులు నేను ఎవ్వరి ప్రాణాలు ఖరాబ్ చెయ్యా, ఎవరు ఆరోగ్యం ఖరాబ్ చెయ్యా, ఎట్టి పరిస్థితుల్లో మీ ఆరోగ్యం కోసం నేను పాటుపడతా అని చెప్పి ఆయన ఏం చేయాలి? ఆయనకు అలవాటే లేదని చెప్పుకుంటాడు. ముఖ్యమంత్రికి యాక్చువల్గా అలవాటు లేదట. మీకు తెలుసా? అది చాలాసార్లు ఆయన ఇంటర్వ్యూలలో చెప్పిండు కూడా, నాకు ఎప్పుడు అలవాటు లేదు, నేను ఇంతవరకు చుక్క మద్యాన్ని కూడా టచ్ చేయలేదని చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ రాష్ట్ర ప్రజలందరికీ మాత్రం తాగిస్తుండు. ఆయనకు అలవాటు లేదని చెప్పుకున్నాడు, కానీ రాష్ట్ర ప్రజలంతా తాగాలే, ఊగాలే. కేసీఆర్ మాత్రం తాగుబోతుల తెలంగాణ చేస్తే వీళ్ళు మరి ఏ తెలంగాణ చేసినారో ఒకసారి ఆలోచించాలి. 5-6 వేల కోట్ల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ ఆదాయము ఇవాళ 45,000 కోట్ల ఆదాయం మన రాష్ట్రంది. సగం బడ్జెట్ ఆ డబ్బులతోనే నడుస్తుంది అని చెప్పకనే పరిస్థితి కనిపిస్తోంది. చూడుర్రు ఇంకా ఇవాళ రాష్ట్రంలో మన పరిస్థితి చూడండి. అయితే బెల్ట్ షాపుల నిర్మూలన ఎమ్మెల్యే పేర్కొన్నట్టు సమాచారం. అయితే ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళల సాధికారతే తన ఉద్దేశమని, ఈ రూల్స్ పాటించని వారు టెండర్లు వేసి ఇబ్బందులు పడొద్దని ముందస్తుగా సూచించారు. పేదలను ఆర్థికంగా దెబ్బతీసే మద్యం దుకాణాలను మునుగోడు నియోజకవర్గంలో దశల వారీగా తగ్గించడమే తన లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి అన్నారు అంటూ ఆయన చెప్పినటువంటి మాట బ్రహ్మాండమైనటువంటి మాట. సో ఇది అంతటా జరిగితే కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ఊర్లలో బహిష్కరించారు కూడా, కొన్ని విలేజెస్లో నిజంగా అసలు మద్యమే దొరకదు. నేను చాలా చోట్ల అసలు బెల్ట్ షాప్ అనేది ఆ ఊర్లో లేదు. అది వీడీసీలు ఉన్న చోట కావచ్చు, వీడీసీలు లేని చోట కావచ్చు, ఆ గ్రామాలు నిర్ణయాలు తీసుకొని ఏం చేసినాయంటే మా ఊర్లల్లో బెల్ట్ షాపులు పెట్టొద్దు అని చెప్పిండ్రు. దొరికితే వైన్స్లా, లేకపోతే ఇంకెక్కడ దొరకొద్దు. పైగా దానికి కూడా లిమిట్ పెట్టాలని రాజగోపాల్ రెడ్డి అంటా ఉన్నాడు. సో ఇది మరి ఎక్సైజ్ పాలసీలో ఉందా? మరి వేసేటోళ్ళు వేస్తారా? వేస్తే మరి ఈ రూల్స్కి అనుగుణంగా పనిచేస్తారా? ఇది జరుగుతుందని కూడా మనం ఖచ్చితంగా వెరిఫై చేద్దాం. భవిష్యత్తులో అక్కడ కనుక్కుందాం. ఒకవేళ షాపులన్నీ వచ్చిన తర్వాత 4 కంటే ముందు కనుక ఓపెన్ ఉంటే ఎమ్మెల్యేకే ఫోన్ చేద్దాం. మరి మీరైతే చెప్తిరి, మీరు చెప్పిన ప్రకారం మరి నడుస్తలేదు, మరి మునుగోడ్ల మద్యం ఏరులై పారుతుందని అడిగే హక్కు మనకున్నది. ఒకవేళ ఆయన చెప్పిన మాట వినకుండా ఎవరన్నా పొద్దుందాకా నడిపించినా, పర్మిట్ రూమ్ అప్రూవల్స్ ఉన్నా, లేదా ఇక నడి ఊళ్ళో పెట్టినా కూడా మనం అడిగే హక్కు ఉన్నది. డెఫినెట్గా మునుగోడు ఎవరన్నా ప్రజలు ఉంటే, నియోజకవర్గ ప్రజలు, డెఫినెట్గా భవిష్యత్తులో రాజగోపాల్ రెడ్డి నెంబర్ రాయమంటే రాస్తా, ఆయనతో మాట్లాడి ఆయన అడగండి. అన్న మీరైతే చెప్పారు, మరి ఏమే గిట్లే ఉంటుందా మీది అని అడగడానికి మనకు హక్కు ఉన్నది డెఫినెట్గా.